వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. ఎస్, అంది సత్యం గారు, మీరు ఎప్పటి నుంచో రాజకీయాలు పరిశీలిస్తూ ఉన్నారు. జనరల్గా కుటుంబంలో, రాజకీయ కుటుంబాల్లో ఒకరు ఒక పార్టీలో, ఒకరు ఒక పార్టీలో ఇలాంటివి చాలా ఇష్యూస్ చూస్తూ ఉంటాం. ఆస్తి కొంచెం బయటకు రావడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కవిత గారి ఇష్యూ మీకు ఎలా అనిపిస్తోంది? అధికారం కోసం కొంతమంది మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పనిలో పడ్డారు. ముందు నన్ను గెంటేస్తారు, తర్వాత రామన్న కావచ్చు, తర్వాత కేసరి గారు కావచ్చు, మీరు చూసుకోండి నాన్న అంటూ ఆవేదనగా చెప్పడం ఒకటైతే, మరొకసారి మాది రక్త సంబంధం, పదవులు పోతేనో పార్టీలు పోతేనో పోయే బంధం కాదంటూ కూడా చెప్తున్నారు. ఇంకొక వైపు చూసుకుంటే ఆవిడ కుటుంబ సభ్యురాలైన ముందు పార్టీ సభ్యత్వం కలిగిన వ్యక్తి, పార్టీ నాయకురాలు. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే సస్పెన్షన్ చేస్తారని తెలిసినా అలాగే ఎలా మాట్లాడగలిగారు? తనకు తానుగా వచ్చేస్తే ఒకలా ఉంటుంది, అదే పార్టీని తీసేస్తే సానుభూతి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆలోచించారు. అసలు కవిత గారిది ఏమనిపిస్తోంది మీ అబ్జర్వేషన్లో? ఆవేదనగానా లేక వ్యూహంగానా? ఇప్పుడు ఏ పార్టీకైనా ప్రజా సంఘాలు ఉంటాయి. విద్యార్థి సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, ఇట్లా అనేక సంఘాలు ఉంటాయి. అవన్నీ కూడా పార్టీ పటిష్టతకు, పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తీసుకోవడానికి ఉపయోగించుకుంటారు. టీఆర్ఎస్ పుట్టిన దగ్గర నుంచి కూడా 2, 3, 4 ఏళ్ళ తర్వాత జాగృతి సంస్థ చాలా బలమైన సంస్థగా, యాక్టివ్ సంస్థగా పనిచేసింది మిగతా ప్రజా సంఘాల కన్నా. దానికి ఆవిడ అధ్యక్షురాలు. కార్మిక సంఘాల్లో అతిపెద్ద కార్మిక సంఘం సింగరేణి కార్మిక సంఘం. అవును, దానికి అధ్యక్షురాలు గుండి నడిపించింది. తర్వాత జనరల్ పొలిటికల్ కార్యక్రమాలు అనేకం ఉద్యమాల్లో కూడా పాల్గొన్నది. ఒక సమయంలో బతుకమ్మ మంచి ఊపులో ఉన్నప్పుడు షీఈస్ మోర్ దాన్ కేసీఆర్ అండ్ కేటీఆర్ ఫెమిలియర్, బాగా ఫెమిలియర్ అయింది. ప్రతి ఇంట్లో కవిత పరిచయం అయింది. సహజంగానే ఆమె ఇంత పరిచయం, ఇంత పనిచేసినటువంటి కవిత డెసిషన్ మేకింగ్లో నా పాత్ర కూడా ఉండాలని కోరుకుంటుంది. తర్వాత దశాబ్ద పాలనలో కేసీఆర్, కేటీఆర్ తర్వాత ఆవిడే అంతర్గత నాయకురాలు. ముగ్గురే అంతర్గత నాయకురాలు. ఔటర్ రింగ్ సైడ్ ఉన్నటువంటి హరీష్ రావు కూడా అవుట్ సైడే. కానీ రాను బహుశా కేసీఆర్ వారసత్వంలో కేటీఆర్కి ఎంత క్లెయిమ్ ఉంటుందో కవిత కూడా అంత క్లెయిమ్ వేరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నేను ఆడపిల్ల అయినా, ఎవరైనా పక్కకు పెట్టాలనుకున్నా, నేను మీ కేటీఆర్, కేసీఆర్ కన్నా తక్కువ ఏం చేసినటువంటి ప్రశ్న వస్తుంది. జనరల్గా అంత చేసింది కూడా, అంత గుర్తింపు కూడా ఉంది. కాబట్టి ఇవాళ ఆ క్లెయిమ్ అంటే డెసిషన్ మేకింగ్లో కేవలం నీకు ఎంపీ ఇచ్చినాం లేకపోతే నీకు ఎమ్మెల్సీ ఇచ్చినాం, నీది నువ్వు చూసుకో అంటే ఊరుకునే మనిషి కాదు. నిర్ణయాల్లో కూడా తన పాత్ర ఉండాలని కోరుకుంటుంది. కాబట్టి ఆ పాత్ర ఇచ్చే దగ్గర మొత్తం మీద ఆవిడను తగ్గించుకుంటూ వచ్చారు. ఇది ఆవిడ హర్ట్ అయినటువంటి మొదటి అంశం. తర్వాత పొలిటికల్ పవర్ల షేరింగ్ ఉంటేనే దాని వెనకాలనే ఆర్థిక కానీ, సంపద కానీ వెనకాల వెంటబడి వస్తుంటాయి. ఆడ పాత్ర తగ్గిందన్నప్పుడు ఆమె దగ్గరకు అప్రోచ్ అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గుద్ది, సహజం అది. కాబట్టి ఖచ్చితంగా బహుశా ఆ కవిత ఆ క్లెయిమ్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దాంతో వాళ్ళ ఈ వైరుధ్యం వచ్చింది అనుకుంటున్నాను నేను. తర్వాత రెండో అంశం ఏంటంటే, కేసీఆర్ను ఓడించిన దాంట్లో బలమైన అరడజన కారణాల్లో కాళేశ్వరం కూడా ఒకటి. ఇవాళ కాళేశ్వరంలో ఏటీఎంగా మారింది అని చెప్పేసి కాంగ్రెస్, బీజేపీ నాయకులు, ఇంకా అనేక పార్టీల నాయకులు విమర్శించినా, అమిత్ షా, రాహుల్ గాంధీ ఆరోపణలు చేసినా, ఒక 50% మంది నమ్మిరి, 50% మంది ఇవి రాజకీయ విమర్శలు కావచ్చు అని కూడా అనుకున్నారు. కానీ సాక్షాత్తు టాప్ 4లో ఉన్నటువంటి కవితే, కేసీఆర్ కుటుంబ సభ్యురాలే, దీంట్లో అవినీతి జరిగింది, అనకొండలు హరీష్ రావు, సంతోష్ కుమార్ అని ఆరోపించిన తర్వాత ఇవాళ ప్రతిపక్షాలకు బలమైన ఆయుధం, జనం కూడా ఎక్కువ మంది నమ్మే అవకాశం ఉంది. అన్ని విషయాలు చేసినటువంటి కవిత ఈ విధంగా మాట్లాడింది కనుక ఇంకా మనం కాదని ఎట్లా అనుకుంటాం అనేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. తర్వాత రెండవది, ఏ విషయంలో అవినీతి జరగలేదంటే ఇవాళ సమాజం నమ్మే పరిస్థితి లేదు. నేషనల్ సర్వేలో బిజినెస్ హౌజెస్ 166% లంచాలు ఇస్తున్నట్టుగా తేలింది. 66% మంది లంచాలు ఇవ్వందే పనులు జరగట్లేదని నేషనల్ సర్వేలో తేలింది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో సుమారు 30% కరప్షన్ ఉందని కూడా తేలింది. కర్ణాటక ప్రభుత్వం అందుకే తలకిందులైంది కదా. కాంట్రాక్టుల సంఘం 40% అడుగుతురని ఒక ఆయన ఆత్మహత్య చేసుకుంటే దాంతో తలకిందులైంది. కాబట్టి ఇవాళ 30% ఎక్కడైనా నడుస్తుంది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. అందుకని ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కాళేశ్వరం అవినీతి జరగలేదు అంటే 199% మంది నమ్మడం లేదు. తిందరా లేదా, ఎవరికి చెందిందా, అవి అనవసరం ప్రజలకు. తర్వాత ఇప్పుడు అది కూడా కొంతమేరకు నమ్మేవాళ్ళు గారు. కానీ
ఎలక్షన్ల ముందర కాళేశ్వరం కుంగుబాటు కావడంతో ఎన్డీఏసీ రిపోర్ట్ కూడా డజన్ బుల్లెట్ పాయింట్స్ పెట్టి అందులో ఒకటి ఇందులో నాణ్యత లేదు అంటే అది డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ కరప్షన్. కాబట్టి ఎటువంటి ఎన్డీఏసీ వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చి తర్వాత పీసీ కమిషన్ వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చి తర్వాత ఇప్పుడు కవిత వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చి ఈ విధంగా అందరూ కూడా తప్పుపట్టిన తర్వాత సహజంగానే ఎక్కువ మంది నమ్మే అవకాశం ఉంది ఇవాళ. అంటే పార్టీని కాపాడుకునేటువంటి పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కింద ఎవరు చేస్తున్నారనుకోవాలి. ఇప్పుడు బంగారు తెలంగాణలో బంగారం దోచేస్తారని కవిత గారు చెప్తున్నారు. 1,00,000 కోట్ల కుంభకోణం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కానీ అక్కడ ఉన్న హరీష్ రావు గారి గురించి ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా అంటలేదు. వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యారు. కేవలం కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అంటే ఏం చేసినా ఇప్పుడు గత 10 ఏళ్ల పాలనలో జరిగినప్పుడు 10 ఏళ్ల పాలనలో ఈవిడి ఒక మెంబర్గా ఉన్నప్పుడు అప్పుడే ఎందుకు మరి ఇలా జరుగుతోంది అని తెలిసినప్పుడు అప్పుడే ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోయారు అనేది కూడా ఒక వస్తుంది కదా. 2 అంశాలండి. ఆవిడ గత 10 ఏళ్ల పాలనలో ఏది జరిగినా ఆవిడ పాత్రధారి కాదని ఎవరు అనుకోవట్లేదు. ఆవిడ పాత్రధారే, ప్రతి డెసిషన్ లో ఆవిడ పాత్రధారే. వాళ్ళకు నలుగురికి తెలవకుండా ఏ పని జరగలేదు, అది వాస్తవం. అట్లాగే ఇప్పుడు అవి లేవనెత్తు అనేటువంటి ప్రశ్న సమయంలోనే మొన్న ఈ డెసిషన్ కూడా బీఆర్ఎస్ డెసిషన్ కూడా ఆవిడ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయినప్పుడు సస్పెండ్ చేస్తే పార్టీకి క్రెడిబిలిటీ పెరిగేది. ఈవిడ అవినీతికి పాల్పడది, ఇది పార్టీకి మరకంటింది, అందుకే సస్పెండ్ చేస్తున్నాం అంటే వాళ్ళకు బీఆర్ఎస్ క్రెడిబిలిటీ వచ్చేది. కానీ మీరు అవినీతికి పాల్పడరన్నప్పుడు బహిష్కరిస్తే రేపు కవిత ఏం చెప్పొద్దు, జనంలో పోయి అవినీతిని బయట పెడితే నన్ను బహిష్కరించారు, సస్పెండ్ చేశారు, నేను అవినీతి ప్రశ్నించినందుకు నన్ను అంటప్పుడు ఇప్పుడు దీనికి ఏం క్రెడిబిలిటీ వస్తుంది బీఆర్ఎస్ కు? అవినీతి చేస్తున్నారని ప్రశ్నిస్తే నన్ను ఇట్లా చేశారు అని చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఖచ్చితంగా ఆ 2వ 5 ఏళ్లు అధ్వానమైనటువంటి పరిపాలన ఉంది. దాంతో బదనామైంది. ఈ బదనంలో కేసీఆర్ చుట్టూన్నటువంటి వాళ్ళకు కేసీఆర్ కూడా ఇది ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉంటుంది. ఈ అకౌంటబిలిటీని తేల్చడానికే ఇవాళ ఎన్డీఏసీ కానీ లేదా కమిషన్ కానీ లేదా కవిత స్టేట్మెంట్స్ కానీ రేపు సిబిఐ కానీ ఇవన్నీ ఎంక్వైరీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇవాళ సిబిఐ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి అకౌంటబుల్ ఎవరో తేల్చాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన సుప్రీంకోర్టు ఒక ఈడీ మీద కామెంట్ చేసింది, ఏమయ్యా మీరు 50 కేసులు పెడితే 5ో 10ో తేల్తాయా ఏమిటి ఇదని అడిగింది. అడిగితే వాళ్ళు దానికి జవాబు చెప్పుకుంటే మేము 23,000 కోట్లు రికవరీ చేసిన జవాబు చెప్పారు. కానీ 5ో 10ో ఎందుకు కన్విక్షన్స్ అయినాయి, మిగతా ఎందుకంటే మనకు తెలిసిందే సిబిఐ అయినా ఈడీ కేసులు పెడితే 3-4% కన్విక్షన్స్ అవుతాయి, మిన్న ఎగిరిపోతున్నాయి. ఎందుకని? ఎవిడెన్స్ లేక కాదు, పొలిటికల్ ఈక్వేషన్స్ మారగానే ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఈ సిబిఐ కేసుల్లో ఒక్కొక్కరు 12 ఏళ్ళు 15,000 ఏళ్ల బెయిల్ మీద తిరుగుతున్నటువంటి విషయాలు తెలుసు మనకు. తర్వాత సెంట్రల్ ఉన్నటువంటి గవర్నమెంట్ల చేరితే వాళ్ళ మీద అసలు ఎంక్వైరీలు జరగట్లేదు. తర్వాత ఎవరు మానిటరింగ్ చేస్తే ఆ వైపు సిబిఐ కానీ ఈడీ కానీ కేంద్రంలో ఎవరు ఓ ప్రభుత్వం తక్కువ యూజ్ చేసుకోవచ్చు, ఓ ప్రభుత్వం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నాయి. వాళ్ళ ఇప్పుడు జ్యుడిషియర్నే ఒత్తిడికి గురి చేస్తున్న సమయంలో ఈడీ సిబిఐ ఎంత స్వతంత్రంగా ఉండగలవు? అందుకే వీగిపోతున్నాయి. ఇవాళ చాలా మంది అన్ని పార్టీలలో కూడా ఈ కేసులు రాగానే పార్టీలు మార్చేస్తున్నారు. వాళ్ళ మీద జరిగేటువంటి ఎంక్వైరీలు తప్పుదారి పడుతున్నాయి. ఒకవేళ అర్జెన్సీ అని నిలవేస్తే సుప్రీంకోర్టు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయట్లేదు, ఎగిరిపోతున్నాయి. కాబట్టి ఎక్విటల్ అవుతున్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మీరు గుర్తు తెచ్చుకోండి, బోఫోర్స్ కుంభకోణం మీద అసలు రాజీవ్ గాంధీ ప్రభుత్వమే కూలిపోయింది. కానీ దాని వాల్యూ ఎంత? 64 కోట్లు. 2G కుంభకోణం మీద కరుణానిధి మీద దయానిధి మారణ వీళ్ళు చేశారని ప్రచారం చేస్తే కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం ఓడిపోయింది. ఇవేవి ఆ తర్వాత తేలలేదు వాస్తవానికి. మరి ఇవాళ అదేమో 64 కోట్లు, ఇదేమో 400 కోట్లు ఏది ఆరోపణలు జరిగేది. ఇది ఇవాళ దరిదాపు మరి 85,000 కోట్లు కార్పొరేషన్ పేరు మీద అప్పులు తీసుకొచ్చి తర్వాత ఇంకొక 27 కోట్లు బడ్జెట్ ని కేటాయించి 1,02,000 ఖర్చు పెడితే ప్రాజెక్టు నడవకుండా ఇప్పుడు 6,00,000 కోట్లు కట్టారు. 6,00,000 కోట్లు లోన్ 37 వరకు ఇవి కడుతూనే ఉండాలి. ఆఫ్టర్ ఆల్ మంది పేరుకు 2,90,000 కోట్ల బడ్జెట్ అయినప్పటికీ కూడా రెవెన్యూ 2,30,000 కోట్లే. 2,30,000 కోట్ల ప్రతి సంవత్సరం 15,000 కోట్లు కట్టుకుంటూ పోవాలంటే
రాష్ట్ర బడ్జెట్ తట్టుకోలేకపోతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా తట్టుకోవటం కష్టం. ఈ ప్రభుత్వమే Right. కాదు, రేపు మరో ప్రభుత్వం వచ్చినా ఈ బర్డెన్ మోయటం కష్టం అవుతుంది. మ్మ్. ఒకవేళ బర్డెన్ మోసినా ఇది సోషల్ ఇన్వెస్ట్మెంట్లే, ప్రాజెక్టు మీద కింద 17 లక్షల ఎకరాలు సాగు అవుతుంది, రైతులు బాగుపడుతారు అంటే ఇప్పుడు ఆగిపోయింది కదా. ఇటు ప్రాజెక్టులు రివైవ్ చేయాలంటే 3 బ్యారేజీలు రివైవ్ చేయాలంటే న్యూ టెక్నాలజీ ప్రకారం అయ్యొక 10,000 కోట్లు, తర్వాత ఇప్పుడు 6,00,000 కోట్లు రీపే చేశారు, మ్మ్. తర్వాత ఇప్పుడు 2 ఏళ్ల నుంచి 17 లక్షల ఎకరాలు సాగు కావటం లేదు. మ్మ్. దరిదాపు 170 టీఎంసీలు ఎత్తుకోవాలి, 17 లక్షల ఎకరాలు అని చెప్పారు టార్గెట్. మ్మ్. ఒక టీఎంసీ వాటర్ 10,000 ఎకరాల పొలం అవుద్ది. 170 టీఎంసీలు అంటే 17 లక్షల 17 ఎకరాల లక్షలు. పొలం ఇప్పుడు Yes. 2 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. మ్మ్. దాని ఉత్పత్తి వాల్యూ లెక్కేస్తే కొన్ని వేల కోట్లలో ఉంటుంది, లక్షల కోట్లలో ఉంటుంది. మ్మ్. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఎకానమీకి బర్డన్ అయింది, తర్వాత రైతులకు ఇబ్బంది అవుతుంది. రైట్. వీటన్నిటిని ఎటువంటి పరిస్థితుల్లో ఇంత ఫెయిల్యూర్ ని ఖచ్చితంగా సిబిఐ, నాకు ఆటలో నమ్మకం, కేసీఆర్ శిక్ష పడాలి లేకపోతే హరీష్ రావు శిక్ష పడాలి, అవి తర్వాత మ్మ్. అవి కాదు. అసలు దీనికి అకౌంటబుల్ ఎవరు? ఇంజనీర్లా, లేకపోతే అడ్మినిస్ట్రేటర్సా, లేకపోతే పాలిటీనా, పరిపాలించినటువంటి మంత్రుల రైట్. అనేటువంటి తేల్చకపోతే ఇటువంటి ఇంకా జరిగితే ఖచ్చితంగా ఇది దరిదాపు పట్టని పరిస్థితి, ఎవరు పట్టించుకునే పరిస్థితి, దేశాన్ని వదిలేసినట్టు అవుతుంది. ఎస్ సుమిత్ర